నమస్కారం, వెల్కమ్ టు ruchilu.com. ఈ ఎపిసోడ్లో నేను చేయబోతున్న వంట కందిపప్పు బీరకాయ కూర. మరి కందిపప్పు బీరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? కందిపప్పు బీరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 100 గ్రాములు, బీరకాయలు 1/2 కేజీ, తురిమిన కొబ్బరి 1 కప్పు, ఉప్పు తగినంత, ఎండుమిర్చి తగినంత, మిరియాలు 8, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెబ్బలు, నూనె తగినంత. కందిపప్పు బీరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు చూశారు కదా. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్లో తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, కందిపప్పు, తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే కందిపప్పు వేసాం కదా. ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టేసాం కదా. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం. ఈలోగా మనం మసాలా పొడి తయారు చేసుకుందాం. మసాలా పొడికి ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఆయిల్లో మినప్పప్పు, అలాగే మిరియాలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. కొంచెం దోరగా వేగేంత వరకు. ఆయిల్ హీటెక్కింది కదా. ఇందులో 1 స్పూన్ మినప్పప్పు, జస్ట్ కొన్ని మిరియాలు, అలాగే ఎండుమిర్చి. మినపప్పు, మిరియాలు, అలాగే ఎండుమిర్చి వేసుకున్నాం. అలాగే ఇందులో తురిమిన పచ్చి కొబ్బరి వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత స్టవ్ ఆపేసి మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఉడికిపోయిందండి. విజిల్స్ కూడా వచ్చేసాయి. ఓకే, ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఈ బాండీలో ఉడికించిన బీరకాయ, కందిపప్పు మిశ్రమాన్ని వేయాలి. ఈ మిశ్రమంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి. సో ఈ పొడిని వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, మసాలా పొడి, ఉప్పు వేసాం కదా. ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి కర్రీలో. సో మసాలా పొడి అలాగే ఉప్పు వేసి బాగా కలిపేసాం కదా. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. పోపు కోసం బాండీ పెట్టేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టేశాను. ఇందులో పోపుకి కొద్దిగా ఆయిల్, ఆయిల్ వేడొచ్చిన తర్వాత మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి
కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి మనం కర్రీలో వేసేసుకోవటమే పోపు. ఆయిల్ వేడొచ్చింది కదా, కొంచెం మినపప్పు, కొద్దిగా ఆవాలు, అలాగే 2 కరివేపాకు రెబ్బలు వేసి తాలింపు అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి ఈ తాలింపుని డైరెక్ట్గా మనం ఉడుకుతున్న కర్రీలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పోపుని కర్రీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పోపు అంతా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపే ముందు కొబ్బరి తురుము కొంచెం పైన చల్లుకొని స్టవ్ ఆపేస్తే మనకు కూర రెడీ అయిపోతుంది. ఓకే, కొబ్బరి తురుము చల్లేసాను. బాగా కలిపేసి బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే కందిపప్పు బీరకాయ కూర రెడీ. కందిపప్పు బీరకాయ కూర తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. బీరకాయ ముక్కల్ని కందిపప్పు కుక్కర్లో వేసి తగినన్ని నీరు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో స్టవ్ పై బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి మినప్పప్పు, మిరియాలు, ఎండుమిర్చి, తురిమిన కొబ్బరి వేసి వేయించుకోవాలి. ఈ వేయించిన పదార్థాలను మిక్సీలో పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై మరో గిన్నె పెట్టి ఉడికిన కందిపప్పు బీరకాయ ముక్కలను వేసి బాగా కలిపి అందులో చేసుకున్న మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత ఒక మూకుళ్ళలో నూనె వేసి మినప్పప్పు, ఆవాలు, కరివేపాకుతో పోపు పెట్టాలి. పోపు చిటపట్లాడుతుండగానే ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమంలో పోపును వేసి బాగా కలపాలి. కొద్దిగా కొబ్బరి తురుము వేసి బాగా కలిపితే నోరూరించే కందిపప్పు బీరకాయ కూర రెడీ.